లేవియాకాండం 6వ అధ్యాయం 9వ వచనం అలాగే 12వ వచనాన్ని చదవాలి. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహించుకోవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. సేవకుల మధ్యలో దేవుని వాక్యాన్ని బోధించాలని తెలిసినప్పటి నుంచి ఏ విషయం గురించి మాట్లాడాలని ప్రభు దగ్గర నేను అడిగినప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి ఒక సందర్భం, బలిపీఠము దాని దగ్గర సేవ చేయు యాజకులు లేదా సేవకులు, బలిపీఠం దగ్గర జరిగే పరిచర్య గురించిన సందర్భం. ప్రియమైనటువంటి సేవకులారా, మీ అందరికీ తెలిసిన వాక్య భాగాలే. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక కొత్త కోణాన్ని మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. బలిపీఠం అంటే అది సమర్పణ జీవితానికి గుర్తని సాదృశ్యం అని చెప్తా ఉంటాను. అయితే నాకు తెలిసిన విషయం, కొత్తగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా మధ్యలో ప్రభు పెట్టిన ఆలోచన, బలిపీఠాన్ని నేను సంఘంతో పోల్చుకుంటాను, బలిపీఠాన్ని నేను సేవతో పోల్చుకుంటాను సంఘంతో. ఎందుకని అంటే బలిపీఠం దగ్గర సేవ చేసే యాజకునికి ఆ బలి పశువు యొక్క ప్రతిష్ఠించబడినటువంటి ఆ బలి పశువు మాంసంలో గుడి చెప్పను యాజకునికి ఇస్తారు. ఈ వాక్యాన్ని బట్టి మరొక వాక్యం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మందను కాసేవాడు మందపాలు కాకుండా ఉంటాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వాక్యం మనకు కనపడుతూ ఉంది. అది 9వ అధ్యాయం 7వ వచనంలో. ఆ భాగంలో మందను కాసేవాడు మందపాలు ఖచ్చితంగా తాగుతాడు. బలిపీఠం దగ్గర సేవ చేసేవాడు బలిపీఠం దగ్గరకు వచ్చే ప్రతి దానిలో ప్రతిష్ఠితమైనటువంటి భాగాన్ని, యాజకులకి ప్రతిష్ఠించినటువంటి భాగాన్ని తీసుకుంటాడు. అలాగే ద్రాక్ష తోటను కాసేటువంటి పండించేటువంటి వ్యవసాయకుడు ఆ తోటలోని ద్రాక్ష రసాన్ని, ఆ పళ్ళను ఆస్వాదిస్తాడు. అది వారికి జీతం. ఏదేమైనా ఈ పూట నేను మీతో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజకత్వం చేసే లేదా సేవ చేసే సేవకుడు సంఘం దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు ఆ సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో, లేకపోతే ఆ సంఘాన్ని ఏ విధంగా చూసుకోవాలో, దాని పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో కేవలం 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అంతకుమించి నాకు తెలిసినటువంటి మాటల్లో ఇంకా నాకు అవసరం లేదనిపిస్తా ఉంటుంది. ఆ 3 చాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటాయి. సేవకు సంబంధించి, బలిపీఠానికి, యాజకులకు సంబంధించిన విషయాలే. ఒకటి, మనం చదువుకున్న వాక్య భాగంలో సేవ చేసే సేవకుడే కానీ యాజకుడే కానీ బలిపీఠం దగ్గర, అనగా నా కోణంలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభు నాకు ఇచ్చిన తలపును బట్టి సంఘములో ఆ సంఘం దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు ఆ సంఘం ఎప్పుడు ఆరిపోకుండా నిరంతరం మండే విధంగా యాజకుడు చేయాలి. హల్లెలూయా. దేవుని సేవకులారా, యాజకుల పని అదే, సేవకుల పని అదే. రాత్రి అయినా పగలైనా ఏ సమయమైనా బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. నిరంతరం అది మండుతూనే ఉండాలి. ఆ అగ్ని రాత్రి అంతా కూడా మండుతూనే ఉండాలి, పగలు కూడా మండుతూనే ఉండాలి. 24 గంటలు ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసే బాధ్యత సేవకులది. హల్లెలూయా. ఈ చక్కని సేవ భాగ్యం ఇచ్చినటువంటి దేవుడు ఏం చెప్పాడంటే, ఇది నీ కర్తవ్యం, ఇది నీ పని, నేను నీకు నియమించిన పరిచర్య. దేవుని సేవకులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి, మందిరంలో ప్రత్యక్ష గుడారంలో యాజకులు చాలా మంది ఉండగా అక్కడ పరిచర్య చేసే వారికి వంతులు ఏర్పరుస్తారనమాట. వంతుల క్రమం చొప్పున వారు వచ్చి ఆ పరిచర్య జరిగించి వెళ్తారు. బలిపీఠం దగ్గర ఎంతమంది ఎన్ని షిఫ్ట్లు చేస్తారో కరెక్ట్ గా వాస్తవంగా నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు బయట లోకానుసారంగా ఆలోచన చేస్తే 3 షిఫ్ట్లు ఉంటాయి ఖచ్చితంగా.
8 గంటలుగా అలాగా డివైడ్ చేసి 3 షిఫ్ట్ వైజ్గా డ్యూటీలు చేస్తారు. మా మిస్సెస్ ని అమెరికన్ హాస్పిటల్లో పెట్టినప్పుడు కూడా ఇట్లాగే కనపడతా ఉంటారు అనమాట జనాభా. షిఫ్ట్ వైజ్గా వాళ్ళు వచ్చి వాళ్ళ వంతులో వాళ్ళ పని చక్కగా నిర్వర్తించేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ షిఫ్ట్ లో నిన్ను పెట్టినా సరే, ఏ టైంలో నేను సేవలు వచ్చినా సరే, అది రాత్రి అవ్వచ్చు, ఉదయం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, తెల్లవారుజామున అవ్వచ్చు, ఏ సమయమైనా నీ పనిలో నీవు నమ్మకంగా ఉండి బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా దానికి అగ్ని జోడిస్తూ, అగ్ని మండటం కోసం కట్టెలు జోడిస్తూ దాన బలి ద్రవ్యాలు దాని మీద ఉంచుతూ ఎప్పటికప్పుడు సేవ చేస్తూ అగ్ని ఆరిపోకుండా చూసుకునే బాధ్యత సేవకులది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా మనమందరం సేవ చేసినటువంటి మన సంఘాల బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు కనుక ఎప్పుడు కూడా మన సంఘం ఆరిపోవడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన దేవుని సంఘము ఎప్పుడు మండుతూనే ఉండాలి. దాని మీద అగ్ని ఆరిపోకూడదు. ఆ సంఘం ఎప్పటికప్పుడు ఉజ్జీవపడుతూనే, ఎప్పటికప్పుడు రగల్చబడుతూనే, రేపబడుతూనే దేవుని మహిమ కొరకు, దేవుని కార్యాలు పొందుకోవడానికి అది ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఆ అగ్ని ఎప్పుడు మండుతూ ఉండటం వలన ఆ బలిపీఠానికి ఎప్పుడు కూడా వెలుగు మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంట ఉండే ప్రతి చోట వెలుగే ఉంటుంది, కానీ చీకటికి అవకాశం ఉండదు. ఏ సంఘం అయితే నిత్యము మండుతూ ఉంటుందో ఆ సంఘం దగ్గర చీకటి రాదు. ఏ సంఘం అయితే నిత్యము మండుతూ ఉంటుందో ఆ సంఘం దగ్గర దేవుని బిడ్డలారా ఒక చక్కని ఏకాగ్రత ఉంటుంది. అనేకమైనవి ఆకర్షించబడుతూ ఉంటాయి. సేవ ఖచ్చితంగా జరుగుతున్న చోట ఆ బలిపీఠం దగ్గర అగ్ని మండుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ప్రజలు అనేకులు దానిని నమ్ముతారు, అంగీకరిస్తారు, ఆకర్షించబడతారు. ఆ బలిపీఠం దగ్గర తాము శుద్ధి చేసుకునడానికి, సమర్పించుకోవడానికి, వారు ప్రతిష్ఠించబడడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడతారు అన్నమాట. అందుకనే బలిపీఠం మండుతూ ఉండాలి, ఎప్పుడు కూడా అది ఆరిపోకూడదు. నాకు ఒక డౌట్ ఉండేది, ట్రైనింగ్ లో వచ్చేప్పటి డౌట్. ఏక డౌట్ అంటే వీళ్ళు యాత్ర చేసేటువంటి యాత్రికులు ఐగుప్తు నుండి కనానుకి యాత్ర చేస్తున్నారు, బాగానే ఉంది. బలిపీఠం స్టార్ట్ అయితే నిర్మాకాండం నుంచి ప్రత్యక్ష గుడారం వచ్చినప్పటి నుంచి అది ఉంది. సడన్ గా మేఘం కదిలినప్పుడు బోరబుద్ది ఇక ఎలాగంటే పనులు వెళదాం అనుకునే టయానికి బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలన్నారు కదా. మరి యాత్ర చేసేటప్పుడు ఏం చేయాలి? దాని మీద అగ్ని మండుతూ ఉంటే తీసుకెళ్ళడం కష్టం. ఇక పైగా బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆ బలిపీఠమును కొన్ని తెరలతో కప్పి కనబడకుండా దాన్ని యాజకులు భుజాన పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలా. అలాంటి సందర్భంలో ఎలా మండుతుంది అగ్ని? అప్పుడు నాకు అనిపించింది, అది అక్షరానుసారంగా రాయబడింది. ఆత్మీయార్థంగా సంఘము నిరంతరం మండాలని ప్రభు చెప్తున్నాడని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ బలిపీఠం మీదటువంటి నిప్పులను తీసుకుని ఒక పాత్రలో, అగ్ని పాత్రలోని ఆ కాలంలో ప్రత్యక్ష గుడారంలో చేయబడ్డాయి. ఆ అగ్ని పాత్రలలో బలిపీఠం మీద ఉన్న అగ్నిని తీసి భద్రపరిచి వారు దానితో పాటు తీసుకువెళ్ళేవాడు. మళ్ళా ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు ఆ ప్రాంతంలో దింపినప్పుడు వేరొక అగ్ని వేయకూడదు. బలిపీఠం మీద ఆ పరిశుద్ధమైన అగ్ని మాత్రమే పెట్టి అగ్ని వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించని, దేవుడు అంగీకరించని, దేవుడు కోరుకునని, ఆయనకి ఇష్టం లేని లోక సంబంధమైన అగ్ని కాదు దేవుడికి ఇష్టమైంది. అది వేయడానికి ఇష్టం లేదు దేవుడికి. అలా చేశారు కాబట్టి ఇద్దరు సేవకులు పిల్లలు హతసాక్షులైపోయారు, చచ్చిపోయారు, దేవుడి కోపానికి బలైపోయారు. దేవుని సంఘంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలి, లోకాశలు రాకూడదు. దేవుని సంఘంలో పరిశుద్ధమైన అగ్ని మాత్రమే మండాలి, లోక సంబంధమైనటువంటి అగ్ని మండకూడదు. దేవుని సన్నిధిలో సేవకులుగా, యాజకులుగా పరిచయం చేస్తున్న మనము మన సంఘాలను పరిశుద్ధాత్మగ్ని చేత నిత్యము మండించుదుము గాక. ఆమేన్. రెండవ విషయాన్ని సేవకుడు ఏది ఆజ్ఞాపిస్తే సంఘం అది చేయాలి కదండి. సేవకుని మాటకు సంఘం లోబడాలి కదండి. నాకు విచిత్రమైనటువంటి ఒక బలిపీఠం కనపడింది, అది బద్దలైపోయింది సేవకుని మాటకి. ఒక ప్రవక్తను, పేరును బైబిల్ గ్రంథంలో రాయడం లేదు, ఆ ప్రవక్తను దేవుడు పంపించాడు. యూదా రాజు దాని మీద సేవకుడు చేయాల్సిన పని వేరొకడు వచ్చి చేస్తున్నాడు, వారికి అధికారం లేదు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఈ మాట ప్రకటించు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా బలిపీఠానికి చెప్పాడు ప్రవచనం. దేనికండి? బలిపీఠానికి ప్రవచనం చెప్పాడు. బలిపీఠమా
ఒక రాజు పుట్టబోతున్నాడు. నీ దగ్గర యాజకత్వం చేసిన యాజకుల నర శవములను నీ మీద దహిస్తాడు. దానికి ఇదే సూచన ఆనవాలని చెప్పి ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద పుక్కి నేలను ఒలుగుతుంది. ఇదే సూచన అంటాడు. వెంటనే అది బద్దలైపోద్ది. సేవకుడి మాట వినేటట్లుగా చేశాడు. యాజకుల మాట వినడానికి సంఘానికి అధికారం ఉంది. బయట వాళ్ళ మాట కాదు వినవలసినది, నీ సంఘ కాపరి యొక్క మాట. చాలా మంది దేవుని సేవకులారా, చాలా మంది విశ్వాసులు వారి సొంత సంఘంలో కాపరిని గౌరవించారు. బయట నుంచి ఎవరైనా సేవకులు వస్తే చాలు, ఇక ఆ సేవకులు పట్టుకునే వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. దూరం నుంచి వచ్చిన సేవకుల దగ్గరికి పదే పదే పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఆ టైంలో నిన్ను కాపాడి నిన్ను రక్షించి రక్షణ మార్గంలో నిన్ను తీసుకొచ్చి నీ కోసం ప్రయాసపడి కడుపు మార్చుకుని ఏడ్చి ప్రార్థన చేసి నీ రక్షణకు కారణమైన నీ సొంత కాపాడి ఏమవుతాడు? పక్కకు పోతాడు ఆ సమయంలో. మన సంఘం మన మాట వినే విధంగా ప్రభు నడిపించును గాక. ఆదివారం పూట దయచేసి ఈ మాట తప్పుగా అనుకోమాకండి. నా హృదయంలో ఉన్న బాధ మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఆదివారం పూట మన సంఘంలోని విశ్వాసం మన స్వరం అంటే దాని అర్థం దేవుడి ద్వారా మనం చెప్తున్న మాటలు మాత్రమే వినాలి. సంఘంలో ఆరాధన క్రమంలో వేరొక సేవకులకి మనం అవకాశం ఇవ్వబడతాయి కాదు నా ఉద్దేశం. ప్రతి ఆదివారం పూట పునరుద్ధాన దినాన కూడికలో సేవకుడి తన సొంత కాపరి స్వరం వినడానికి ఇష్టపడాలి. అందుకే యేసయ్య యోహాను సువార్తలో 10వ అధ్యాయం చేశాడు, ఆ గొర్రెలు పక్కవాడి స్వరం వినవు, పక్క మంద కాపరి స్వరం వినవు, నా గొర్రెలు నా స్వరం వింటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు స్వరం వినే గొర్రెలుగా మనం అందరూ ఉన్నప్పుడు మన సంఘ కాపరి స్వరమే మనం వినడానికి ఇష్టపడాలి. వేరొకడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వాడు తప్పుడు మార్గంలో వస్తాడు. మన సంఘము మన మాట వినే విధంగా మనం మన సంఘం దగ్గర పరిచర్య చేయాలి. అలాంటి అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఏదైనా అవసరం వస్తే మన విశ్వాసం మన దగ్గరకు వచ్చి మాత్రమే అడిగి తెలుసుకోవాలి, కానీ వేరొకరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ కార్యక్రమమైన శుభకార్యమైన ఏ తంతైనా సరే ఖచ్చితంగా సేవకుని మాట ప్రకారంగా నడుచుకునే విధంగా మనం అక్కడ పరిచయం చేయాలి. దేవుడి సేవకులారా, మనందరికీ తెలిసిన విషయమే. ఆ వాక్యాలు చదువుదాం ఒకసారి. రాసుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. రాసుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశం నుండి బేతేలుకు వచ్చి ధూపం వేయటకు యెరొబెఆము బలిపీఠం మీద నిలిచి ఆ దైవజనుడు యెహోవా చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శరీరములను నీ మీద దహనము చేయును. బలిపీఠం బద్దలైపోయి బుద్ధి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచనని సూచన ఇచ్చాడు. ఆ రీతిగా ప్రకటన చేస్తున్నప్పుడే వెంటనే బలిపీఠం బద్దలైపోయింది. దేవుడి అధికారం పొందిన ఆత్మ పొందిన దైవజనుడు, దేవుడి చేత పిలుపు పొందిన దైవజనుడు, ఆయన స్వరమైనటువంటి దైవజనుడు, ప్రవక్త, దేవుని సేవకుడు పలికితే సంఘం ఆ మాట వినాల్సిందే. ఆ విధంగా మనం అక్కడ పరిచర్య చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ తెలియపరుస్తున్నా. మూడవ విషయం బైబిల్ గ్రంథాన్ని తెరిచి మూడవ విషయంగా యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 27-28 వచనాలండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 27-28 వచనాలు. మన దహన బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మన యెహోవా సన్నిధి ఆయన సేవ చేయవలెను. యెహోవా యందు మీకు పాలు ఏదీ లేదన్నమాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరము వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినడలా మేము మన పితరుల చేసిన బలిపీఠము ఆకారము చూడండి. దహన బలి అర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు, కానీ మాకు మీకు మధ్య సాక్షి చెప్పుదమనుకుంటువి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ బలిపీఠం కనపడుతుంది. ఇక్కడ కూడా సేవల గురించిన విషయమే రాయబడింది. దేవుని సేవకులారా, ఈ బలిపీఠం అట సేవ చేయడంలో సాక్షిగా ఉంటుందట. మాకు మీకు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు యోర్దానొద్దనే వారికి స్వాస్థ్యాన్ని తీసుకున్నప్పుడు మిగిలిన సహోదరులకు మిగిలిన స్వాస్థ్య భూమానికి అది సాధించడానికి, జయించడానికి వారితో పడ్డ భార్య బిడ్డలు విడిచి, వారి నాస్తిపాతులు విడిచి, వారు ఆ చివరి వరకు వారు ఎక్కడ వరకు స్వాధీనపరచుకోవాలో ఆ కణాలు చివరి ప్రాంతం వరకు వెళ్ళి స్వాధీనపరిచి తన సహోదరులు అక్కడ విశ్రమింపు చేసి అక్కడ నుంచి తిరిగి మళ్ళా తమ భార్య దగ్గరికి, తమ కుటుంబానికి, పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడున్న తమ సొంత స్థలానికి వచ్చినప్పుడు దేవుని సేవకులారా అక్కడ మధ్యలో ఒక బలిపీఠాన్ని కట్టారు. ఇంతవరకు దాని మీద ఒక బలి కూడా జరగలేదు. అది బలి కొరకు కాదండి, దహన బలి కొరకు కాదండి, కేవలం సాక్ష్యం కోసమే కట్టబడినటువంటి బలిపీఠం. సాక్ష్యం కొరకు మాత్రమే కట్టబడిన బలిపీఠం. ఇంతవరకు బలి జరగనటువంటి ఏకైక బలిపీఠం ఇదొకటే. బైబిల్ అన్ని బలిపీఠాలు దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా కట్టబడిన బలిపీఠం నోవహు కట్టాడు. అది ప్రారంభ బలిపీఠం, దేవునికి మాత్రమే కట్టబడింది, ఎవరికి కట్టబడలా. ఆ తర్వాత మనుషులు ఈ బలిపీఠాలను చూస్తూ వారు కూడా కాపీ కొట్టి ఇతర దేవుళ్ళకు, దేవతలకు కూడా ఏం చేశారంటే బలిపీఠాలు కట్టడం జరిగింది. మూడవదిగా సంఘము సాక్ష్యం కలిగిన సంఘంగా మనం అక్కడ పరిచయం చేయాలి. హల్లెలూయా. మన సంఘానికి మంచి సాక్ష్యం ఉండాలి. ఈ సంఘం క్రమం కలిగింది, ఈ సంఘం నట కలిగింది, ఈ సంఘం అభిషేకం కలిగింది, ఈ సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలో తెగిపోయే అనుభవం కలిగింది, ఈ సంఘం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, ఈ సంఘంలో ప్రార్థన చేస్తే అసలు ఈ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే చాలు ఆ అభిషేకం చేత మనం తాకబడతామనే అనుభవంలో మన మందిరాలు, మన సంఘాలలో పరిచర్య చేయడం గాక చేస్తున్నాం. ఇంకా ఎక్కువగా దేవుని కొరకు చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సాక్ష్యం కలిగినటువంటి సంఘంగా మనం మన సంఘాలలో పరిచర్య చేయగలిగి అనుమతుంటే 4వ మాట చెప్తాను. అయిపోయింది, ముగించేస్తున్నా. ఆఖరి మాట ఒక బలిపీఠం పాడైపోయింది. యెహోవా దేవుని బలిపీఠమే బలి జరగట్లా, ఆరాధన జరగట్లా. ఆ బలిపీఠం నిష్ప్రయోజనంగా పాడుదిబ్బగా అయిపోయింది. పాడైపోయిన సంఘానికి సూచన, ఇంకా ఆత్మీయంగా చెప్పాలంటే పాడైపోయిన విశ్వాసికి సూచన కూడా ఆ బలిపీఠం కనపడుతుంది. యాజకుడికి రోషం ఉంది. ఆ దినాలలో ప్రార్థన చేసిన అగ్ని దిగి వచ్చేటువంటి గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడైనటువంటి ఏలియా గారు యెజబెలు ప్రవక్తలని 450 మంది, ఇతర ప్రవక్తలను 400 మంది, అట్లా 850 మందిని ఒక చోట కూర్చి 2 ఎద్దులను తీసుకువెళ్తారు. నీ దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు చూసుకున్నారు అంటే చెప్పి పౌరుషంతో నా దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలడో చూపిస్తా. ఎంతకాలం 2 తలుపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు, రండి తెలుసుకుందామని చెప్పి రోషం పొందినటువంటి గొప్ప దైవజనుడు దినాలలో ఒక ఎద్దును వాళ్ళకు అప్పగించాడు, ఒక ఎద్దును ఆయన తీసుకున్నాడు. మొదటి అవకాశం వాళ్ళకే ఇచ్చాడండి. మనందరికీ తెలుసు ఆ వాక్య భాగం మొదటి రాజుల గ్రంథంలో ఉంది. అది 18వ అధ్యాయం. 18వ అధ్యాయం అనుకుంటారు. అదే ఆ 18వ అధ్యాయంలో ఏలియా భక్తులు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళ దేవుని పిలవమన్నాడు. చాలా ఎదురు చూశారండి, కేకలు వేశారు, డ్రమ్ములు కొట్టారు, తాళాలు కొట్టారు. ఎన్ని కొడితే దేవుడు నమ్మిన వాడైతే వచ్చేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాదు కాబట్టి రాలేదు నా దినాన. ఎంత బాధ పట్టుకున్నా సరే శస్త్రములతోనూ కత్తులతోనూ వారి దేహాలు చేర్చుకొని రక్తం కారునంత మట్టుకు వారు ప్రయాసపడి కేకలు వేసినా సరే రాలేదంత పిలిచినా ఉదయం మొదలుకొని సాయంత్రం అర్పణ వేళ వరకు వారు కేకలు వేస్తున్నప్పటికీ రాలేదండి. ఆ సాయంత్రం అర్పణ వేళ ఏలియా ఇంకా చాలు, మీరు పక్కకు పోండి, మీ వల్ల ఏది జరగదని చెప్పి రోషం కలిగినటువంటి దైవజనుడు సేవ చేయడానికి బలిపీఠం దగ్గర రోషం కలిగిన దైవజనుడు పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి మరలా బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన విశ్వాసులు ఎంతో మంది అండి దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది దేవుని ఆత్మవరములో రుచి పొందిన వారిని మరలా తిరిగి లోకంలో కలిసిపోయిన వారిని ఉన్నారు. యాజకుడా, సేవకుడా అనేకులను బట్టి మరలా ఆ పాడైపోయిన బలిపీఠాలు కట్టడానికి రోషాన్ని పొందుతాం. హల్లెలూయా. రోషం కలిగిన సేవకులు, రోషం కలిగిన యాజకులుగా పడిపోయిన వారిని తిరిగి లేపడానికి, కట్టడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కదండి. పడగొట్టడం కాదు, పోరాటాడు కదా. నేను మిమ్మల్ని కట్టడానికి అధికారం పొందాను, మిమ్మల్ని పడగొట్టడం కాదు. బలిపీఠాలు కట్టాలి, సంఘాలు కట్టాలి, విశ్వాసంలో మనం సేవలు వారిని స్థిరమైన బండ మీద కట్టేవారిగా ఉండాలి. ఆ పడిపోయిన బలిపీఠాన్ని
12 గోత్రాల కర్తల పేర్లు సాదృశ్యంగా 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాణి ఎరుకలు తీసుకొచ్చి ఆ పాడైపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి బాగు చేశాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒకటి నమ్ముతానండి, తప్పిపోయి తిరిగి మరలా దొరికిన కుమారుడు మరెన్నటికీ తప్పిపోడు, తప్పిపోయి దొరికిన గొర్రె మరెన్నటికీ తప్పిపోదు, తప్పిపోయి దొరికిన విశ్వాసి మరెన్నటికీ కదల్చబడడండి. అలాంటి అభిషేకంతో మనం అందరూ కూడా ఎవరెవరు మన సంఘం నుంచి తప్పిపోయారో, ఎవరెవరి నుంచి మన కుటుంబం నుంచి తప్పిపోయారో, ఎవరెవరు మన మందుల నుంచి తప్పిపోయారో, ఏ బలిపీఠం పాడైపోయిందో దాన్ని బాగు చేసే పని పొందుదుము గాక. బాగు చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది బాగు చేయబడిన తర్వాత జరిగిన అద్భుతం అండి. ఎంత అద్భుతం! అగ్ని ఆ బలి పశువు మాంసం దాని మీద కట్టెల మీద పేర్చి, అగ్ని వేయకూడదు కదా, నిబంధన అదే కదండి, వేరే అగ్ని కాదు, దేవుడే అగ్ని పంపాలని కూర్చున్నాడు. రాష్ట్రం కలిగి ప్రార్థన చేశాడు, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి తడిసిన మాంసాన్ని ఆ అగ్ని కాల్చి వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తడిసిన కట్టెలను ఆ అగ్ని దహించి వేసింది. తడిసిన బలిపీఠపు రాళ్లను ఆ అగ్ని బుక్కి చేసిన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ కింద ఉన్నటువంటి కందకములో ఉన్నటువంటి నీళ్ళంతటిని కూడా ఆరిపోచేయగలిగినటువంటి బలమైన అగ్నిని దేవుడు పరలోకం నుండి ఆ పాడైన తిరిగి బాగు చేయబడిన బలిపీఠం మీదకి గమనంగా తిప్పినప్పుడు ఆ చూసిన 850 మంది బయలు ప్రవక్తలకి, అమ్మో ఇది నిజమైన దేవుడి అగ్ని, ఈయన నిజమైన దేవుడు, ఈయన గొప్ప దేవుడు, యెహోవాయే దేవుడు అని జరిగింది. దేవుడు అభిషేకంతో నింపబడినటువంటి ఏలియా భక్తుడు పాడైన బలిపీఠాన్ని బాగు చేసిన అనుభవంలో ఉన్నాడు. మనం కూడా పాడైన బలిపీఠాలను బాగు చేసిన అనుభవానికి వచ్చి పరిచయం చేస్తే అగ్నిని దేవుడు మన సంఘంలో ఖచ్చితంగా దింపుతాడు. ఆమేన్. బలమైన అగ్ని అభిషేకాన్ని దేవుడు మన కోసం మన సంఘంలో దింపుతాడు. అవకాశం ఇచ్చారు కాబట్టి 4 మాటలు చెప్పడం జరిగింది. ఈ బలిపీఠ సేవకుడికి మధ్య మన సంబంధం చెప్పడం జరిగింది. మన సేవలు మన ముందుకు నడుస్తుంది, దానికి నిలుపొందుతూ ఆయన రాకడ వరకు నమ్మకంగా నడుద్దాం. దేవుని మాట దీవించును గాక.